వాటన్నిటికీ కూడా ఆలస్యం జరుగుతూ వస్తుందని పదే పదే కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తూ వస్తున్నారు ముఖ్యమంత్రితో పాటు. బట్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే కొన్ని విషయాలు మాట్లాడారో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయనే ఇలా మాట్లాడితే మిగతా నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు రేపు గ్రామాల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? ముఖ్యంగా ఎంతసేపటికి గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి మిత్తులు కట్టడము, లేకపోతే ఇవే మాట్లాడుతున్నారు తప్ప ఎలా ఆర్థిక సృష్టి చేస్తాము, ఎలా ఈ పథకాలని అమలు చేస్తాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా గాడిన పెడతాం, ఇవన్నీ ఎక్కడా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు లేవు. నన్ను కోసినా కూడా ఇంతకు మించిన పైసలు లేవు, జీతాలైతే ఇస్తున్నాము ఉద్యోగులకి, ఇవి మాట్లాడుతున్నారు. బట్ పథకాల పరిస్థితి ఏంటి, ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే దాని గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ బీజేపీ ఎంపీలు కూడా చాలామంది దీని మీద స్పందించారు. రేవంత్ రెడ్డి అలా మాట్లాడడం అంటే హామీలు ఇచ్చినప్పుడు తెలియదు, అప్పుడు ఎలా హామీలు ఇచ్చారు, ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడము తెలంగాణ గౌరవాన్ని తగ్గిస్తున్నారు అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయం కొంచెం స్పష్టంగా ముఖ్యంగా దీని బదులు ఈ ఆర్టీసీ కార్మిక నాయకుడికి ధన్యవాదాలు. కొద్ది సమయంలోనే ఆర్టీసీ సమితిలో వాళ్ళకి చేసే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పారు. అది వాస్తవాలు ఉన్నాయి అలా. అయితే ఈ రేవంత్ రెడ్డి విషయం చెప్పాలంటే మీకు గతంలో జస్ట్ కొన్ని 30 ఏళ్ళ కింద ఒక నాయకునితో చెప్పాల్సి వస్తుంది. బీపీ సింగ్ అని ఉండదు, ప్రధానమంత్రి చేశారు 1 ఇయర్ పైన. ఆ బీపీ సింగ్ 1 ఇయర్ చివరిలో మీడియాలో పడింది, బీపీ సింగ్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ గిమిక్స్. బీపీ సింగ్ అన్ని ఎత్తులు జిత్తులతోని రాజకీయాలు చేస్తుండే. సో ఈజ్ రన్నింగ్ అవుట్ 1 ఇయర్ చేసి చేస్తుండే. ఆడ రామలల్లా ఉన్నాడు, మసీద్ ఎక్కడుందని మాట్లాడిన తర్వాత అద్వానీ అరెస్ట్ చేసి ఇవన్నీ వచ్చినప్పుడు ఈజ్ రన్నింగ్ అప్ జిమిక్స్. కేశవ్ మన రేవంత్ రెడ్డి ఏంటంటే మాటల గారెడ్ మనిషి, ఉపన్యాసాలు దంచమంటే అడ్డగోలు దంచాడు. ఆయన కూడా ఏంటంటే దాంతో ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చడం కాకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయిని కూడా ఘోరంగా దిగదార్చి మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోయే దొంగలా చూస్తున్నాడు. ఏమన్నట్టు అది? ఎంత ఘోరం అది? అది ఒక సామెత, అది ఉద్యోగ సామెత కాదు, అది సామెత కాదు. ఒకవేళ నిజంగానే సామెత ఉన్నా అది మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, దేన్ని ఉదరించుకొని మాట్లాడుతున్నాం అనేది ఉద్యోగస్తులకు అర్థం కావాలని ఒక సబ్జెక్ట్ అర్థం కావాలని కాదు, దాన్ని తప్పుగా తీసుకుంటే దాన్ని ఉద్యోగస్తుల మీదికి ప్రజలను ఎగదోసేటందుకు ప్రజలకు ఇచ్చే పథకాలు ఆపి మీకు ఇవ్వాలన్నా, ప్రజలకు ఉద్యోగస్తుల మధ్యన పంచాయతీ పెట్టడానికి, ఎగదోసడానికి, తర్వాత దానికి ఏంటంటే నీకు అంత పరిస్థితి బాగాలేకుంటే మూసీకి 1,50,000 కోట్లు పెడతాను ఎట్లా ప్రకటించుండు? 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఎలా ఊదరగొడుతుండు? నీకు అంత బాగానే లేదా? మరి ఈ మాట లేంది, ఆ మాట లేంది. లోక్సభ ఎన్నికల ముందు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ అక్కడున్న గుడ్ల మీద అన్నిటి మీద మన అలంపూర్ జోగులమ్మ మీద కానీ యాదగిరి లక్ష్మణ ఓట్లు పెడుతూ నేను అన్ని హామీలు అమలు చేస్తాను తప్ప ఆ లోక్సభ ఎన్నికల టైంలో కేసీఆర్ 2 లక్షల కోట్లు అప్పు చేసిండు, మేము హామీలు అమలు చేయని ఒక్క మాట ఎన్నడూ అనలేదు. అప్పుడు ఎన్నికల ముందు పోలింగ్కు ఒక వారం రోజుల ముందు రైతు బంధు ఇచ్చాడో, రైతు బంధు ఇచ్చి ఎకరాల లిమిట్ లేకుండా అందరికి ఇచ్చిండు. ఆ ఒక్కసారే నెక్స్ట్ వానకాలం రైతు బంధు పూర్తి ఎగ్గొట్టిండు. సో ఎన్నికల ముందు మాటలు చేతలు ఒక తీరు, తర్వాత ఒక తీరు. ఎక్కడికి పోతే అక్కడిని వాళ్ళకు మొండి సైజు చూపుతామంటే తన మాటల గారని బాగా ప్రయోగిస్తే పనిచేస్తుంది అనుకుంటాడు. ఎందుకంటే ఆయన సహజంగానే అనుకుంటాడు. కారణం ఏంటంటే కెమెరా ముందు రెడాండ్గా దొరికిపోయిన దొంగను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే నా మాటలు అంతా నమ్ముతురు కాబట్టి నడుస్తున్న అహంభావ స్థాయికి రేవంత్ రెడ్డి వచ్చాడు. దానికి ఉండని ఆయన ఉంటారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఏమన్నా కానీ సరే ముఖ్యమంత్రి ప్రమాణ చేసాక పాదాభివందనం చేసిందో అది వేరే, అయినా ముందు చేయాల్సింది సరే వేరే విషయం అనుకోండి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడం, ఇంత ఘోరంగా అవమానించడం అది చాలా మొత్తం అసహించుకుంటారు. నీకు పరిపాలన శాతం దిగిపో, నువ్వు రాష్ట్రాన్ని అవమానించడం ఎందుకు? ఇంకోటి జూలై 2023లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాకు తెలుసు 7 లక్షల కోట్ల చిల్లర అప్పు ఉందన్న వీడియో కూడా ఉంది. జూలై అంటే అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందే ఒప్పుకుండు కేసీఆర్ చేసిన అప్పుడు 7 లక్షల కోట్లు ఉంది. మళ్ళీ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు ఎలక్షన్ ముందు వేస్తే ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము మంత్రులు చేసిన మాకు తెలియదా ఎట్లా అమలు చేయడం అని విలేకరులనే బెదిరించే తీరులో సమాధానాలు చెప్పారు. మాకు అన్ని తెలుసు, అప్పులు తెలుసు, ఆదాయం సృష్టిస్తాం మేము అని దప్పాలు కొట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి అయితే December 9 నాడే అన్ని అమలు చేస్తా, మీరు ఎమ్మడే 2 లక్షలు తెచ్చుకోండి, December 9 నాడు రుణమాఫీ చేస్తా, ఒక్క నెల ఆగితే మీకు 4,000 పెన్షన్, 2,500 రూపాయలు ప్రతి మహిళకు. ఏవి నువ్వు ఎన్నికల ముందు ఏం మాట్లాడావు? ఇప్పుడు నువ్వు ఒక ఆర్టీసీ కార్మికులు, ఇంకోటి ఆర్టీసీ కార్మికులు స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి హామీని భరిస్తుంది ఆర్టీసీ కార్మికులు.
ఉచిత బస్సు అవును. సౌకర్యం ఉమ్. భరిస్తుంది మోస్తుంది ఆర్టీసీ కార్మికులు. నువ్వు వాళ్ళనే బెదిరిస్తే వాళ్ళకే మొండి చేయిస్తే ఉమ్. నీ అంత కృతజ్ఞుడు ఇంకెవడన్నా ఉంటాడా? ఇప్పుడు అంతకుముందే కేసీఆర్ చేసిన దగా ఏంటంటే, నాకు కొంచెం తెలుసు, ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనిచేసిన కొమరయ్య గారు నాకు మిత్రుడు, ఉమ్. వారికి కూడా తెలుసుంటుంది. కొమరయ్య గారు రిటైర్ అయ్యారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్టీసీ వాళ్ళ సొసైటీ డబ్బుల మీద లోన్ తీసుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చిండు కేసీఆర్. ఉమ్. కేసీఆర్ కూడా సమయం బెదిరించుడు, ఆర్టీసీని బంద్ చేస్తా, మూసేస్తా, మీ ఉద్యోగాలు ఉంటాయి, ఘోరంగా బెదిరించి ఆయన అట్లా ముంచే వాళ్ళకేంద్ర పరిస్థితి అంటే మాకు ఉద్యోగం ఉన్నదే చాలు అనే పరిస్థితి వాళ్ళని దీన స్థితికి తీసుకు. అంతకుముందు ఏంటంటే 42% అంటే 43% ఇచ్చుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. కానీ కేసీఆర్ వాళ్ళు ఉద్యోగ సంఘాలు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు. ఎందుకంటే 42 పెడితే కనీసం 20 అన్నా 18 వస్తాయి అనుకుంటారు. 42 అంటే 43 ఇచ్చాడు కేసీఆర్. తర్వాత ఆర్టీసీ మునిగిపోయింది, నేను ముంచేస్తా, బంద్ చేస్తా అన్నాడు. సో ఇలాంటి నాయకులు వారు చెప్పిన 10 ఏళ్ల నుంచి ఆర్టీసీ వాళ్ళు భరిస్తున్నారు. నా 56,000 నుంచి ఉద్యోగస్తులు 40,000కు దిగారడం. బస్సులు ఎప్పుడు ఆర్టీసీ సంస్థ బస్సులు కొంటుండదు, అది బంద్ చేసారు, కొనుడు లీజులు తీసుకున్నారు, అవి కూడా తగ్గించారు. సో ఇది తర్వాత నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మేము ఖర్చులు తగ్గించుకున్నాం, 42 సార్లు ఢిల్లీకి పోయించు, హెలికాప్టర్ అద్దెకు తీసుకుంటారు. ప్రతి మంత్రి పెళ్ళైనా పేరెంటమైనా ఏదైనా హెలికాప్టర్ తిరుగుతూనే ఉన్నారు. నేను ప్రత్యేక విమానాలు ఎక్కడా వాడలేదు, అందరిలాగే నలుగురితో పాటు కలిసి వెళ్తున్నాను, ఖర్చు తగ్గించడానికి అని చెప్పారు కదా నేను ఆయన. మరి శ్రీధర్ బాబా ఆయన ఇంకో ఆయన అంటే మేము అద్దెకు తీసుకున్నాం కాబట్టి దాన్ని ఖాళీ ఉంచడం ఎందుకు మేము, కాబట్టే మేము అద్దెకు. కొండారెడ్డి పెళ్ళికి వెళ్ళినా రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళాడు, ఏడ ఖర్చు తగ్గించుకుంటూ. వీళ్ళు చెప్పే మాటలు కానీ నాకు మాటల గానే ఉంది కాబట్టి నేను ఏం చెప్పినా నడుస్తా అనుకుంటున్నాడు. తెలంగాణ ప్రజలు అప్పుడే ఆయన రంగును గుర్తుపట్టిను. ఎమ్మెల్యే నిన్న మహబూబ్నగర్ పోతే మేము ఊళ్ళలోకి పోలేము, రైతులు మహిళలు ఘోరంగా ద్వేషిస్తున్నారు, మీకు కావాలంటే పేపర్ కటింగ్ ఫోటో చూపిస్తా. నిన్ననే మేము పోలేమని ఆయన మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు. అంతకుముందు ఏంటంటే ఈ మన అంటే గ్రామాల ఎన్నికలు సర్పంచ్, ఎంపీటీసీ అన్ని వాయిదాలు వేస్తూ వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని చూసి ఇంకోలేదంటే ఇక మాట వస్తా అనుకుంటున్నారు. ఆయన చేసిన మోసాలు, ఆయన అప్పుడు తెలంగాణ తాగుబోతున్న తెలంగాణ మార్చింది, తెలంగాణ ప్రజలు మర్చిపోలే. వీళ్ళిద్దరు చేసిన దాన్ని మర్చిపోలే, తెలంగాణ గుర్తుపెట్టుకున్నారు. కానీ అట్లా ఈ రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం మాత్రం అది ఆయన దిగజారుడు తనం. ఆయన మీద ఆయన ఉపన్యాస కెపాసిటీ మీద నాకున్న ఆయన అతి విశ్వాస అహంకారంతో వచ్చిన దిగజారుడు మాటలవి. అది మంచిది కాదు. ఆయన ఇంకోటి ఒకసారి జరిగిందని తప్పు కూడా ఎక్కడ రియలైజ్ అయ్యే ప్రశ్న లేదు. విలేకరులే బెదిరించాడు, తర్వాత పండబెట్టి తొక్కుతా, పేగులు తీస్తా, ముడి మీద చెట్లు లేకుండా ఎటువంటి మాటలు మాట్లాడాడు. ఈ మాటలు వద్దు. మనకు సామెత అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం కానని, అది సామెత. సో ఈ ఆడంబరాలు, ఈ దిగజాడు మాటలు వద్దు. పనితనం నువ్వు ఏం చేయగలవు? నువ్వు మూసీకి 1,50,000 కోట్లు అనడమే ఒక దుర్మార్గం. ఇక్కడ నీకు జీతాలకు లేవు, నీకు డిఎల్ ఇవ్వలేదు, చాలా పెండింగ్. కేసీఆర్ కొంత నానబెట్టి ఇంకొక విషయం చెప్పాలి కేసీఆర్ గురించి. ఒక సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేక 57 ఏళ్ళ రిటైర్మెంట్ వయసులో 61 ఏళ్ళ పెంచడం, ఆ వయసు మీరిన వాళ్ళని కష్టపెట్టడం, నిరుద్యోగులను నిండా ముంచడం, ఇది దగాకూరు రాజకీయం. సో ఇది చేస్తున్నారు వీళ్ళు ఇద్దరింతే. కాబట్టి ఇవి కేంద్రం ఎక్కడ రిటైర్మెంట్ ఏజ్ మార్చలేదు, ఎక్కడ మార్చలేదు. ఏ పథకం, ఏ శాలరీ, ఏ డిఏ ఎప్పుడు పెండింగ్ ఉండలేదు. వేజ్ రివిజన్ కానీ ఏది కానీ దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. మొన్నటి వరకు 5వ స్థానం ఉండే. ఆదుకుంది కరోనా టైంలో ఆదుకోవడం కానీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎట్లా చుక్కలు చూపించడం కానీ చేస్తుంది. మీరు ఇక్కడ ఏంటంటే అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం కట్టించిన టాయిలెట్ల మీద ట్యాక్స్ వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం టాయిలెట్ కట్టిస్తే దాని మీద పనిచేసింది హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ కర్ణాటకలో 5 హామీలని చెప్పి 5 సార్లు ధరలు పెంచారు. విద్యుత్ 3 సార్లు, ఆర్టీసీ పాల మీద 3 సార్లు ధరలు పెంచుతున్నారు. సో వీళ్ళేంటంటే అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, డిక్లరేషన్లని 420 హామీలు ఇచ్చి అధికారం వచ్చి తెల్లారు అని చెప్పి అధికారం వచ్చినాక రోషే మాట్లాడింది, ఒక వీడియో వస్తుంది, అది కూడా తిరుగుతుంది. అధికారం ఉన్నప్పుడు ఓ మాట, దిగినాక పైసలు లేవు, అప్పుడు దివాలా తీసింది రాష్ట్ర ప్రభుత్వం, ఇట్లా దేశంలో ఎక్కర్లేదు అని ఆ వీడియో ఆర్మీ కట్ అయింది. అంటే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువు తీసి తనను తను పూర్తిగా దిగదార్చుకుని మాట్లాడుతున్నాడు. ఇకనైనా మారకపోతే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి పూర్తిగా అనర్హుడు, తొందరగా దిగిపోవడం మంచిది. రవి గారు,
రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇందాక నేను అన్నట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని మాట్లాడుతున్నారు. బట్ నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాలని గానీ, లేకపోతే కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు వాళ్ళు కొంత మనస్తాపం చెందేలా ఉన్నాయి. అంటే వాళ్ళని అవమానిస్తూ మాట్లాడారు. ఏదైతే ఇందాక వరకు మనకు సంజీవ్ గారు చెప్పారు. ఉద్యమం టైంలో వాళ్ళు చేసిన సమ్మెకు సంబంధించి ఎంత ఇంపార్టెంట్ ఉందో, దానివల్ల తెలంగాణ మనం ఎలా సాధించుకోగలిగాం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత అలాంటి ఉద్యోగ సంఘాలని, అలాంటి ఆర్టీసీని నిర్లక్ష్యం చేస్తూ, లేకపోతే వాళ్ళని బెదిరించే ధోరణిలో మాట్లాడడం ఎంతవరకు